చేసిన అందరికీ నా హృదయపూర్వక మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగును నేర్చుకోవడం మాత్రమే కాదు, తెలుగును నిలబెడదాం. మనం మాట్లాడితేనే తెలుగు బ్రతుకుతుంది, మనం రాస్తేనే తెలుగు వెలుగుతుంది, మనం గర్విస్తేనే తెలుగు శాశ్వతం అవుతుంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము. ఈ రోజు తెలుగు దినోత్సవం సందర్భంగా మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఇంగ్లీష్ అవసరం, కానీ తెలుగు మన గౌరవం. ప్రపంచం నేర్చుకోవాలి, కానీ తెలుగును మర్చిపోవద్దు. మన తెలుగు మన గర్వం, మన ప్రాణం, మన భవిష్యత్తు. అందుకే చివరిగా నేను అందరికీ ఒకే మాట చెబుతాను, తెలుగు ఉన్న చోట భవిష్యత్తు ఉంటుంది, తెలుగు లేని చోట చీకటి మాత్రమే ఉంటుంది. అందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు వాడిలా గర్వించు, తెలుగును సంభాషించు. ధన్యవాదాలు.